ఏపీలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఆలోచన విధానాలతో రాష్ట్రంలో మోడల్ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు ముండ్లపాడు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని, సమాజంలో ఎవరు ఏ వృత్తి చేపట్టినా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఎన్డీఏ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిందని, 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తుందని, మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని, విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలపై కూడా పాఠశాలలు రూపొందిస్తున్నామని, మన పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ఒక చరిత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ, లక్ష్మీదేవి, మండల ఎంఈఓలు కావడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు సయ్యద్ షానేషావలి, మార్తాల సుబ్బారెడ్డి, సర్పంచ్ కడియం శేషగిరి మరియు విద్యా కమిటీ చైర్మన్లు, నాయకులు, కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే దాన్ని సాధ్యమవుతుంది. అటువంటిది ఈరోజు విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అని అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమున్నతమైనటువంటి లక్ష్యాల దిశగా ముందుకు తీసుకొని పోయినట్లయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి విధానాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ వినూత్నమైనటువంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూడండి. ఇప్పుడు గతంలో స్కూల్లో ఏదైనా ఒక ప్రోగ్రాం అంటే ఆ టీచర్లు బలవంతంగా విద్యార్థులు కూర్చోవడం జరుగుతుంది.